చూడండి అట్లా ఇట్లానే ఏదో కొన్ని, ఎందుకంటే వాళ్ళ విషయాలు నేను వినలేదు. బయటికి స్వామీజీ మీ ఇంటికి స్వామీజీ మీకు పరిచయం చేసిన తర్వాత స్వామీజీ మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతున్న విషయాలు, మీ టచ్లో ఉన్న విషయాలు దాసోశ్రవణ తెలుసా? తెలుసండి. దాసోశ్రవణ అప్పటికి బీఆర్ఎస్లోకి వెళ్ళాడా, ఇంకా వెళ్ళలేదా? అప్పుడే రండి 18th 19th రోజు అతను బీఆర్ఎస్కి వెళ్ళారు. సరే బీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి ఆయన మీకు పరిచయం చేసే నాటికి బీజేపీలో వెళ్ళి బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత కూడా తను నాతో కలవడం జరిగింది. మన ఒక కామన్ మిత్రుడు ఉంటాడు. అప్పటికి మీ దగ్గరికి స్వామీజీలు వచ్చిపోతున్న విషయం ఆ విషయాలు అన్నీ తెలుసు. ఎందుకంటే ఈ నో ఎవ్రీథింగ్ అప్డేట్. ఎందుకంటే ఈ స్వామీజీకి రామచంద్ర భారతికి సంబంధం ఉందని, రామచంద్ర భారతికి సంతోష్కి సంబంధం, రామచంద్ర భారతిని కూడా కలిశారు కదండి శ్రావణ్ గారు. కలిశారు. రామచంద్ర భారతికి సంతోష్కి సంబంధం ఉన్న విషయం కూడా శ్రవణ్కి తెలుసా? తెలుసండి, తెలుసు. అంటే అతడు ఇప్పుడు రామచంద్ర భారతి గారి క్యారెక్టర్ ఏంటంటే అతడు చాలా విషయాలు చెప్పేవాడు. నేనన్నా అసలు నేను తప్పంటలా, దాసోశ్రవణికి రామచంద్ర భారతికి సంతోషి సంబంధాలు ఉన్న సంగతి కానీ, రామచంద్ర భారతి స్వామీజీ మీ దగ్గర అతడు కూడా చూడలే కదండి. ఉన్నాయంటే ఉన్నాయి, నేను కూడా నమ్మాను, అతను కూడా నమ్మాడు. అది దాసోశ్రవణ్ కూడా నమ్మాడు. తెలుసు అంటున్నా సంబంధాలు నాతో చెప్పాడు. అన్న ఈయన ఏదో చెప్తున్నాడు, అసలు నిజంగానే సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో అంతా ఫేకులు ఉంటారండి, మొత్తం అంతా మోసకాయలు ఉంటారు. అసలు ఇది నిజమా అబద్ధమా అసలు తెలుసుకో నువ్వు, అది కరెక్ట్గా అసలు రామచంద్ర భారతి అనేవాడికి మీరన్నారా? ఆయన మీతో చెప్పారు? ఆయన నాతో చెప్పాడు. నేను కూడా చాలా మందితో చెప్పాను. అసలు ఏదో చెప్తున్నాడు ఆయన వచ్చి, నాకు అమిత్ షా తెలుసు, నాకు మోడీ గారు తెలుసు, అందరికి ఇప్పుడు నాకు కూడా అమిత్ షా గారు తెలుసు, మోడీ గారు తెలుసు అండి, వాళ్ళకి నేను తెలియదు కదా. సో అట్లా ఆ విధంగా 1 సైడ్ తెలుసా 2 సైడ్స్ తెలుసా అనే దానికి నిర్ధారణ వేసుకో అని చెప్పాడు. ఎందుకంటే అప్పుడైనా బీజేపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ కావాలనే కోరిక ఉండేది. ఎవరికి? మన దాసోశ్రవణ్కి. అంటే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి బీజేపీలో కూడా కావాలి. బీజేపీలో కావాలంటే నేను అప్పటికి రామచంద్ర భారతి గారికి చెప్పా, ఇట్లా అడుగుతున్నాడు ఏంటంటే నేను మాట్లాడుతా అంటాడు ఆయన. అసలు నేను అన్నాను, అసలు నాకన్నా అప్పుడు అన్నాడు సవన్ గారు, అసలు ఈయన నిజమే, ఆయనకు అసలు పరిచయాలు ఉన్నాయా ఢిల్లీలో, లేకుంటే ఫేక్తున్నాడా, నువ్వు వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేశా అంటే నేను వెళ్తున్నాను ఢిల్లీకి నా వేరే పని మీద, అప్పుడు నేను మాట్లాడుస్తా అని చెప్పాను. అంటే ఇక్కడే వచ్చి, ఎందుకంటే దాసోశ్రవణుకి కూడా ఎందుకు కీలక పాత్ర అంటే బీజేపీలో ఉన్నప్పుడు మీకు పరిచయం చేశాను. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది మీ దగ్గరికి రామచంద్ర భారతి కానీ లేకుంటే స్వామీజీ కానీ వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాలన్నీ ఆయనకు కూడా తెలుసు అని మీరు అంటున్నారు. సంతోష సంబంధాలు ఉన్నాయని రామచంద్ర భారతి చెప్పుకున్నాడు, ఉన్నాయా లేవా అని పక్కన పెడితే అని రామచంద్ర భారతిని అడ్డం పెట్టుకుని నేషనల్ స్పోక్స్ పర్సన్ కావాలని దాసోశ్రవణ్ కూడా అడిగాడు. అంటే ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్న విషయం, కెప్టెన్ బ్లెస్సింగ్ తీసుకున్న విషయం కూడా దాసోశ్రవణ్ తెలుసా? తెలుసండి. ఇది పైలట్ రోహిత్ రెడ్డి తెలుసు. ఎందుకంటే నేను దాసోశ్రవణ్ గారితో అన్ని షేర్ చేసేవాడిని. మామూలుగా జనరల్ అంటే ఇప్పుడు సాయంత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు కాసేపు ఆగి బరిస్తాలో కాఫీ తాగి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అంటే అతడే కాదు, చాలామంది వచ్చేవారు. సో కప్పు కాఫీ తాగుకుంటే ఏంటన్నా ఎట్లుంది పరిస్థితి, తను కూడా ఎన్నోసార్లు బీజేపీలో చేరి తప్పు చేసి అది నాతో చెప్పేవాడు. నేను బీజేపీ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ అన్నా, మీరు అంత తొందరగా ఎందుకు డిసైడ్ చేసుకుంటారు, కొన్ని రోజులు ఉండండి, బీజేపీ ఎవరు సొంతం కాదు కదా పార్టీ, మీరు కష్టపడి పని చేయండి, ఆటోమేటిక్ గుర్తింపు వస్తుందని చెప్పి నేను కొంచెం చెప్పేవాడిని క్యాజువల్గా ఫ్రెండ్షిప్లో. ఎందుకంటే రోజుకో పార్టీ మారుతుంటే పార్టీలో కూడా మీకు వాల్యూ ఉంటుంది కదా, మన మార్కెట్లో కూడా మీకు మీ పేరు బాగుండదు, కాబట్టి ఓపిక పట్టండి అని చెప్పాను అంతే. ఓకే. సో అతడు సరే అని చెప్పి అన్నీ నేను చాలా షేర్ చేశాను.